నథింగ్ ఫోన్ 2 రిలీజ్ అయిపోయింది అని మన ముందు ఇదంతా డబ్బా ఉన్నదండి. నథింగ్ అని రాస్తున్నది రా. ఈ డబ్బాని మనం పెరుగుడు కార్యక్రమం మొదలెట్టేద్దాం. ఏంటి లోపల ఏమున్నది అసలు? ఓకే, డబ్బానైతే మనం ఓపెనింగ్ చేసేద్దామా. ఇదంతా ఏంది? లోపల ఏందో చెత్త చెత్తగా ఏందో కవర్ లెక్క ఉన్నది. ఏంటిది? పక్కన అండ్ లోపల ఏందో లెటర్ ఉన్నది మావా. ఇది డియర్ కూల్ శాండ్ బాయ్, దిస్ ఫోన్ ఈస్ నాట్ ఫర్ యూనా. ఇదేంద్రా ఇదే? అంటే నేను ఇప్పుడు నథింగ్ ఫోన్ 2 వాడకూడదా? ఇది ఎక్కడ దారుణం రా అయ్యా. ఇక్కడ ఇంకోటి రాస్తున్నదిరా, ఇట్ ఈస్ ఫర్ యువర్ బ్రదరా. లోపల ఏంటి? ఇది కూడా గైస్ నథింగ్ 4 అయితే వచ్చేస్తున్నది మావా, తెల్ల రంగు. ఓకే, దీనికి లోపల వేయండి. అండ్ ఇదేంటి? ఇది యూజర్ మాన్యువల్. పక్కన ఇచ్చేయండి. అండ్ ఇదేంటి? డిజైన్ బై నథింగ్ అంట. మాకు తెలుసులేరా. లోపల చార్జర్ కేబుల్ లేదేంటి? చార్జర్ కేబుల్ వల్ల పిన్ని చాక్లెట్ ఎన్ని ఉండాలి కదా. ఇక్కడ లోపల రాలేదా ఏంటి? ఒరే ఏంటిది? తీసుకో పండగ చేసుకో. ఓకే, ఓపెన్ చేసి వేస్తే ఇక్కడే ఉన్న చూడండి గైస్, ఈ సిమ్ ఎజెక్టర్. ఎంత సెక్సీగా ట్రాన్స్పరెంట్ గా ఉన్నంత చూడండి. సి టైప్ కేబుల్, దీనికి కూడా ఎడ్జెస్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి. మీరు కనుక జూమ్ చేసి చూస్తే ఇక్కడ కూడా నథింగ్ అని రాస్తున్నారు చూడండి. ఓకే గైస్, మనం సీల్ ఓపెనింగ్ అయితే చేద్దాం. ఇక్కడ రాస్తున్నది ఏంటి? హియర్ ది ఫస్ట్ ఫోన్ టు హస్ 50% made with sustainable materials. Its packaging is plastic free. ఓకే, అయ్యన్నీ ఓకే కానీ దీన్ని ఎట్రా పెరకాల్సింది. ఓకే, ఏదో యారో మార్క్ కానీ. ఓకే, ఓరే చింపేశాను రా. ఇంతే ఏం లేదు, మన స్టైల్లోనే అన్బాక్సింగ్ చేసేది. ఈసిరిపారు ఒకరిని చూడండి గైస్, నిజంగా నాకు దీన్ని పట్టుకుంటే ఏదో ఒక ఐఫోన్ ని పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మనం వెనక్కి తిప్పామంటే చూడండి గైస్, క్లిప్స్ పెట్టరు ఫేస్ మోస్ట్ అట్రాక్టివ్ గా ఉన్నది కదా ఈ ఫోన్ అసలు. ఇప్పుడు మనం తిరిగి ప్రాణం పొందాం గైస్. నువ్వు నిద్ర మేల్కోవే మేల్కునేసింది. ఓకే గైస్, దీనిలో నేను ఏదో సిట్టింగ్ అంతా చేశాను. ఆన్ అయితే అయిపోయింది చూడండి మామ. మొత్తం అంతా ఏదో పాతకాలం టీవీ లెక్క బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నది కదా ఇది. నేను ఈ ఫోన్ యొక్క బెజిల్ చూస్తా ఉన్నాను. నాకు ఈ పెంట కనపడింది చూడండి గైస్. అదేందో పేడ కొట్టినట్టు వరస్ట్ ఫినిషింగ్ చేసి నా మొత్తం కొట్టేశాడు. దీని బెజిల్స్ ఎంత సన్నగా ఉన్నాయి చూడండి మామ. అండ్ గైస్, 6.7 inch 1080p 120 Hz LTPO OLED డిస్ప్లే. ఇదంతా ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు నన్ను అడగబాకండి. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. 1080p అంటే ఇలా 1920, ఇలా 1080 పిక్సెల్స్ ఉంటాయి. 120 Hz ఫ్రేమ్ రేట్ అంటే క్షణానికి 120 సార్లు ఫ్రేములు మార్చే సత్తా ఉన్నదన్నమాట దీని స్క్రీన్ కి. అండ్ LTPO అంటే లో టెంపరేచర్ పాలీక్రిస్టలైన్ ఆక్సైడ్. ఈ టెక్నాలజీని ఎత్తుకొని వచ్చి OLED స్క్రీన్ తో కలిపి వాడేస్తే మనకి అడాప్టివ్ రిఫ్రెష్ రేట్లు వస్తాయి. అంటే ఆన్ స్క్రీన్ కంటెంట్ బట్టి ఫోన్ రిఫ్రెష్ రేట్ ని అడ్జస్ట్ చేసుకుంటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో ఫ్లర్టింగ్ చేసుకుంటున్నారు, లేదంటే మీ క్రష్ యొక్క పిక్చర్ ని జూమింగ్ చేసేసి చూసుకుంటూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో స్క్రీన్ మీద తడా అని చెప్పేసి యాక్షన్ ఏమి జరిగిపోవట్లేదు కనుక ఫోన్ రిఫ్రెష్ రేట్ ని తగ్గిస్తుంది. అదే కనుక మీరు యాక్షన్ ప్యాక్డ్ వీడియోలు చూస్తున్నారు, లేదంటే గేమ్ ఆడుతున్నారు అనుకోండి, వాటిలో సెకండ్ కి తడా అని చెప్పేసి ఏంటో జరిగిపోతా ఉంటుంది కదా, అప్పుడు ఆటోమేటిక్ గా ఫోన్ రిఫ్రెష్ రేట్ ని పెంచుతుంది. సో మీకు స్క్రీన్ మీద గ్రాఫిక్స్ స్మూత్ గా కనబడతా ఉంటాయి. సో అయితే LTPO ఉంటే అన్నెసరీ టైంలో ఫ్రేమ్ రేట్ ని తగ్గించి అవసరమైనప్పుడు పెంచుతా ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా మనకి బ్యాటరీ లైఫ్ పెరుగుద్ది. ఈ విధంగా బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మాక్సిమం బ్రైట్నెస్ 1600 NITs అంట. అంటే 1600 మంది NIT లో చదివే ఫ్రీ చైతన్య మానవ స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు కదా ఇది. బయటికి ఎలా ప్రాధాన్యత చెప్పేసి డిస్ప్లే భలే ప్రొఫెషనల్ గా ఉంది బ్రో. ఇప్పుడు ఒకసారి దీని సిరీలో చూడండి, ఫ్రంట్ కెమెరా ఏమో మధ్యలోకి వచ్చేసింది, రౌండెడ్ ఎడ్జెస్. అండ్ ఇటు పక్కలు చూసుకున్నట్లయితే స్మూత్ గా మెటాలిక్ గా భలే ఉన్నది. ఇదేమో వాల్యూమ్ అప్ డౌన్. అండ్ ఇటు పక్క చూస్తే పవర్ బటన్. అండ్ ఇక్కడ కింద చూస్తే కావాల్సిన బొక్కలు. ఆ బొక్కలు వాటి గురించి ఎవరు మాట్లాడుతుండే కానీ మనం కనుక వెనకాలకి తిప్పినట్లయితే గ్లిఫ్ ఉన్నది చూడండి గైస్. ఇప్పుడు మనం దీంతో ఆడుకుందాం. నథింగ్ ఫోన్ 2 లో ఉండే ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఇంటరాక్టివ్. అంటే దీనిలో ఉండే ఈ లైట్లు పిచ్చి మాలోకల్లకి ఊరికినే ఎలగవు. బిహైండ్ ఎవ్రీ లైట్ గ్లోయింగ్ దేర్ ఇస్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్ లో ఛార్జ్ ఎంత ఉందో చూపించడానికి ఈ లైట్ వెలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నథింగ్ ఫోన్ లో వీడియో రికార్డింగ్ ఆన్ చేశాను అనుకోండి, మీరు కనుక వెనకాలకి తిప్పి చూస్తే ఇదిగోండి ఎర్ర లైట్ ఎలాతా ఉంటుంది వీడియో రికార్డింగ్ అయ్యేంత వరకు. ఇది కొంతమందికి వెరీ యూస్ఫుల్ ఫీచర్, కొంతమంది కొప్పలు ముంచే ఫీచర్. ఒకవేళ మీరు హే ఆంటీ అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని ఎంతో రికార్డింగ్ చేయడం మొదలెట్టేశారు అనుకోండి, ఇదిగో ఆంటీ తెలిసిపోద్ది. పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి ఆ తర్వాత. అండ్ మనకి ఫోన్ లో వాల్యూమ్ ఎంత ఉన్నదో ఇదిగోండి ఈ లైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నేను అడ్జస్ట్ చేసే కొద్దీ ఇక్కడ కూడా మారుతున్నారు చూడండి. అండ్ దీనిలో గ్లిఫ్ టైమర్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు టైమర్ సెట్ చేసుకోవచ్చు. నేను 15 seconds కి సెట్ చేస్తున్నాను. ఒకసారి సెట్ చేసాక సింపుల్ గా ఈ విధంగా మీరు ఫోన్ ని తిప్పించి పెట్టేశారు అనుకోండి, ఇదిగో చూడండి మా ఈ లైట్ లో టైమర్ స్టార్ట్ అయిపోయింది చూడండి. లైట్ నిదానంగా తగ్గిపోతున్నది. ఒక్కసారి ఈ లైట్ కంప్లీట్ గా పూర్తి అయిపోయాక
అని చెప్పి ఇది కూస్తుంది. సో టైమ్స్ అప్. మీరు మామూలుగా ఇక్కడ టార్చ్ ను ఒకసారి ఒత్తారనుకోండి ఈ విధంగా టార్చ్ లైట్ వెలుగుతుంది మామ. అదే కనుక మీరు టార్చ్ ను ఒత్తి పట్టుకున్నారనుకోండి ఈ విధంగా వెలుగుతుంది అనమాట. ఇది గ్లిఫ్ టార్చ్. నార్మల్ టార్చ్ ఇంత బ్రైట్ గా ఏమి వెలగట్లేదు ఇది, బట్ లుకింగ్ కూల్ బ్రో. అసలు ఏంద్ర ఈ ఫోన్ అవతారం, అదేందో ఒక ఫ్యూచర్ నుంచి వచ్చిన ఒక సైబార్గ్ లెక్క ఉన్నది కదరా ఇదే. గైస్ ఇప్పుడు ఇక్కడ సన్నగా చినుకులు కురుస్తున్నాయి. అండ్ ఇదేమో IP54 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్. సో దీని మీద పొరపాటున అలా వాటర్ స్ప్రింకిల్ అయితే పర్లేదు, కానీ దీని మాక్సిమం నీళ్ళలో తడవకుండా ఉండడానికి ట్రై చేయండి మామ. ఇదేమో అంత వాటర్ ప్రూఫ్ అయితే కాదు. మీరు అండర్ వాటర్ షాట్లు ఇట్లాంటివన్నీ తీసారంటే అది అంగడి ఎత్తేస్తుంది. సో అట్లాంటి ఆలోచనలు అంతా మానేయండి. అండ్ అలాగే గైస్ ఊబర్ జొమాటో లాంటి యాప్ లో మన డ్రైవర్ మన దగ్గరికి ఎంతసేపట్లో వస్తాడని చెప్పేసి కూడా ఇది ఈ గీత చూపిస్తుందంట. నేను ఊబర్ లో కార్ బుక్ చేశాను, వెనకాల నాకైతే ఇదేమి చూపిలేదు. జొమాటోలో సూప్ ఆర్డర్ చేశాను, ఇప్పుడు కూడా వెనకాల ఏమీ చూపిలేదు. మేబీ థర్డ్ పార్టీ యాప్స్ కి లోపల సెట్టింగ్స్ లోకి వెళ్ళి మళ్ళీ ఇంకేమైనా గెలకలేము. నెక్స్ట్ పార్ట్ లో చూద్దాంలే. ఇక్కడ పైన ఇది ఉన్నది చూసారా, ఇది వెలిగిందంటే నా పిల్ల నాకు మెసేజ్ చేసిందని చెప్పేసి ఐ లవ్ ఏ లాట్. ఏంటి ఇంగ్లీష్ కూడా రాదే పిచ్చి మొక్క నీకు. మీరు మీకు ఇంపార్టెంట్ అయిన ఏదైనా ఒక యాప్ లేదంటే ఎవరైనా ఒక్క పర్సన్ యొక్క నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అది వెలిగేటట్టు మీరు పెట్టుకోవచ్చు. నిజంగా వెరీ ఇంట్రెస్టింగ్ ఫీచర్ కదా. మరి నాకు 4 పిల్లలు ఉన్నారు, నేనేం చేయాలా? మేబీ ఫ్యూచర్ లో ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క రంగు వెలిగేటట్టు నథింగ్ కూడా అప్డేట్ చేస్తాడు, ఏమో చూడాలి. మరి జోక్స్ అసైడ్ మావా, ఇంపార్టెంట్ యాప్ అంటే కేవలం ఒకటే ఉండదు కదా, 2-3 ఉంటాయి కదా. ప్రతి ఒక్కరికి ఒక్క యాప్ నోటిఫికేషన్ చూపిస్తుందంట ఒక్కలాగా. మేబీ ఫ్యూచర్ లో అప్డేట్ చేస్తాడేమో బ్రో, వి విల్ సీ. ఇది విను, ఇలాంటి 10 విచిత్రమైన నోటిఫికేషన్ సౌండ్స్ అండ్ అలాగే ఇలాంటి 10 బహు విచిత్రమైన రింగ్ టోన్ ఉంటాయి దీంట్లో. ఈ కాకుండా మీరే మీ సొంతంగా మ్యూజిక్ కొట్టుకోవచ్చు. ప్లే స్టోర్ లో గ్లిఫ్ కంపోజర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసారా అండ్ ఓపెన్ చేశారనుకోండి ఇది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు మీ గ్లిఫ్లు ఎలాగుతా ఉండి ఎలాంటి సౌండ్ రావాలో సెలెక్ట్ చేసుకోండి. రికార్డు బటన్ నొక్కేయండి అని మీ క్రియేటివిటీని అంతా బయట పెట్టేయండి. ఇప్పుడు నేను దీన్ని రింగ్ టోన్ గా పెట్టుకోవచ్చు. ఇది కొన్ని పెట్టేసి చూడండి. ఇదిగో చూడండి, 2 రేర్ కెమెరాలు, 2 50 మెగాపిక్సెల్ 50 మెగాపిక్సెల్, ఒకటి మీను ఒకటి అల్ట్రా వైడ్. అంటే ఇప్పుడు మనం టెలిఫోటో పోర్ట్రేట్ లో ఉన్నాము. ఈ మోడల్ లో వీడియో తీయడం అంటే నాకు చాలా ఇష్టం. చూడండి బ్యాక్గ్రౌండ్ ఏ లెవెల్ లో బ్లర్ అయిపోతుందో. ఈ ఫోన్ లో అసలు టెలిఫోటో లేనే లేదు. సరే కానీ ఉన్న మోడల్ లో నేను ఈ కెమెరాని వాడి చూసాను, క్వాలిటీ పర్లా ఓకే, నాట్ బ్యాడ్. మీరు ఏ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ S23 అల్ట్రా ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయబాకండి, బట్ డీసెంట్ ఫ్రంట్ కెమెరా భలే ఉన్నది. మా ఫోటోలు కానీ వీడియోలు కానీ మంచి క్వాలిటీ అనిపిస్తున్నాయి. జస్ట్ ఈ కెమెరా టెస్టింగ్ కాదు, ఈ ఫోన్ ని అన్ని రకాలుగా వాడి నథింగ్ మొత్తం కంపేర్ చేసి పార్ట్ 2 లో రివ్యూలో దీని తాట తీస్తా. రెడీ అయిపోండి. స్పెసిఫికేషన్స్ దీనిలో నథింగ్ 2.0.0 ఉన్నది, అంటే జస్ట్ మేకప్ వేసుకునే ఆండ్రాయిడ్ తప్పినంతే. అందులో స్నాప్ డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ ఉన్నది మావా. ఇది లిటరల్లీ ది బెస్ట్ ప్రాసెసర్. ఫ్లాగ్షిప్ లో మాత్రమే వాడతారు ఇట్లాంటి ప్రాసెసర్ ని. కాకపోతే పోయిన సంవత్సరం 8 128 12 256 ఈ విధంగా దీనిలో మోడల్ ఉన్నారు, కానీ ఇది సూపర్ మోడల్. 12GB ర్యామ్ 512GB స్టోరేజ్. 54,000 పట్టింది నాకు దీన్ని కొనడానికే. చిప్పుకూడు తినాల్సి వచ్చింది. అందులో 4700 mAh బ్యాటరీ ఉంది మావా. పైగా దీనిలో LTPO డిస్ప్లే కూడా ఉన్నది కదా. రెండు కలిపి బ్యాటరీ లైఫ్ అయితే బాగా వస్తుందంట. 45 వాట్స్ పీక్ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ లో అయితే 15 వాట్స్ తో ఛార్జ్ అవుతుందంట. నేను కూడా ఛార్జ్ అవ్వాలని అనుకుంటున్నాను. బాయ్.